ఈసారన్నా లేడీస్ జీన్స్ వేసుకున్నా అయినా నేను కామెడీ చేస్తా స్టేజ్ ఎక్కుతా అంటున్నాడు. ఫైనల్ గా ఎక్కుతున్నాడు. ఏం చేస్తాడో చూద్దాం. ఇమాన్యుయల్ అన్న రవణ, ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే తరతరాలుగా యుగ యుగాలుగా ఎండనక వాననక రాత్రనక పగలనక మనం ఎవరినైతే గెలవాలనుకుని ఆఖరికి వాళ్ళ చేతుల్లోని చైన్లతో కట్టేసిన కుక్కలా పడి ఉంటాను చూసావా, వాళ్ళేనన్నా ఈ రోజు నా కంటెంట్. ఎవరైనా చూస్తున్నావా? ఇంకెవరన్నా గూట్లో గుడ్ల గుబులు చూసినట్టు ఇట్టా చూస్తున్నారు చూసావా? ఈ అమ్మాయిలేనన్నా నా కంటెంట్ ఈ రోజు. అన్న రవణ, పళ్ళున్న చెట్టుకి రాలే దెబ్బలు ఆ పళ్ళు రాలేదాకేనన్నా, కానీ ఈ అమ్మాయిలు కొట్టే దెబ్బలుంటాయి చూసావా, పచ్చబొట్టులాగా జీవితాంతం మన ఒంటి మీద ఉంటనే ఉంటాయి అన్న. పటాస్ 2 కి ఒక అందగాడు కావాలని నన్ను పిలిపించారు. జోకర్ కాదనుకో. అయిపోయింది, కంటెంట్ అయిపోయింది. నీకు తెలుసు కదన్నా మనం అందగాడం. అదిగో అమ్మాయిలో ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఇందాక నుంచి అదిగో అమ్మాయి కూడా నన్నే చూస్తుంది. నా సిగ్గేస్తా. ఆడా నువ్వే నేను కాదు నువ్వే. అయితే నా అందం చూసి ఒక అమ్మాయి వచ్చి నాకు ప్రపోజ్ చేసిందన్న. నేను ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకుంటాం, అమ్మాయిలంటే అసలే పడదు మనకి. అయితే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు లేకపోతే నేను ఊరేసుకుంటానన్న. నీ అమ్మ మనం అంటే చచ్చిపోయి ప్రేమ ఉండే వాళ్ళు ఉన్నారా? ఒక్క ఛాన్స్ ట్రై చేయవలసింది అమ్మాయిని. మంచి జోకులు చెప్పింది వరుసగా. నీ అమ్మ మనం అంటే చచ్చిపోయేంత ప్రేమ ఉన్న వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి నేను ఓకే చెప్పేసాను అన్న. నాకు ఒక్కటి అర్థమైంది ఏంటంటే, ముందు చచ్చిపోతానన్న అమ్మాయిలే ఆఖరికి ఏం చేస్తారు తెలుసా, చెడ్డీతో సెంటర్ లో నుంచో పెడతారన్న మనల్ని. అయితే మా లవర్ నన్ను ఎంత హింస పెట్టిందో చెబుతా చూడనా. ఉదయాన్నే కోడిగొడు కూదాను. అప్పుడే ఫోన్ చేస్తుంది. హలో హలో, ఏందే పొద్దున్నే 4 సార్లు ఫోన్ చేసావు? ఏం చేస్తున్నావు బేబీ? ఏం చేస్తానే, ఖాళీగానే ఉన్నా. ఒరే మరి ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయొచ్చుగా. ఏ మాయలాగం వచ్చిందా నీకేమన్నా? ఏమైంది నీకు అంత గట్టిగా తిడుతున్నావు? ఏమైంది? 4 సార్లు ఫోన్ చేశా. ఏం చేస్తున్నావు నువ్వు? అది కాదే, పక్కింటి ఆంటీ వచ్చింది. అమ్మో, పక్కింటి ఆంటీ వచ్చిందంటే శివు కక్కు. ఈ నా జీవితాన్ని నాశనం చేశాడు చీముకక్క. వచ్చే ఎందుకే అంత ఇదైపోతున్నావు? పక్కింటి ఆంటీ వచ్చింది, వచ్చి సాల్ట్ అయిపోయింది. సాల్ట్ అడిగితే సాల్ట్ ఇచ్చాను అంతే. ఎత్తావు ఉన్న సాల్ట్ మొత్తం వాళ్ళకి వీళ్ళకి ఇస్తే రేపు నాకు చప్పిడి పప్పు పెడతావా యారా? ఎందుకే చిన్నదానికి కూడా అంత ఇదైపోతావు? ఇదిగో రేపు నుంచి నువ్వు ఏం చేసినా సరే నాకు చెప్పే చేయాలి. నాకు చెప్పకుండా చేసావంటే నేను నీతో మాట్లాడను. సరే చెప్పి చేయమంది కదా అని చెప్పేసి ఏదైనా చేయాల్సిందే కదా, తప్పదు. ఎందుకంటే లవ్ లో పడ్డాం కదా. వచ్చే బంగారం ఏంట్రా ఇప్పుడేనే గట్టిగా ఆవులింత వస్తే ఆవులిచ్చా. సరే ఇంత చిన్న విషయాన్ని కూడా చెప్పాలా? చిన్న విషయమా? ఏ చిన్న విషయమే? ఇప్పుడే కదా బెర్ర ఇచ్చినట్టు నా మీద దర్శనం. మళ్ళీ ఇప్పుడు చెబితే చిన్న విషయం అంటావేంటి? ఇదిగో ఇప్పుడే ఆవులిచ్చా, నువ్వు చెప్పమన్నా కాబట్టి చెబుతున్నా. నీ అమ్మ జీవితం ప్రతిదానికి లోకి అయిపోయా అని పెట్టేస్తారన్న. అన్నా ఉదయాన్నే లేచింది కాంచి ఇలా దుబ్బిని తట్టుకోలేకపోతున్నాను అన్న. వామ్ము అసలు నా వల్ల కాదన్న. అన్నా చూసావా, వామ్ము నువ్వు ఇంటేన్నావు కానీ ఇదిగో ఇలా చెప్పగాకు. మళ్ళీ దానికి తెలిసిందనుకో అందరూ చెప్పాక నా చెబుతున్నావు అనేది. ఎందుకని మంచిది ఫోన్ చేసి చూద్దాం ఒకసారి. వచ్చే బంగారం ఏంట్రా ఇప్పుడే బాంబు వదిలా? బాంబా? ఏం బాంబు? వచ్చే నీ అంకమ్మ బాంబు అంటే తెలీదా? ఉండు మళ్ళీ ఒకసారి చూపెడతా. వినపడిందా? అదేంట్రా ఏదో మునుసు మొక్కలాగా అన్నట్టుంది. నాకు ఏం అర్థం కాలేదు. వచ్చే నీ అంకమ్మ పద్దాకలు రమ్మంటే రావటానికి అదే మెట్రో బస్సా? ఆగు మళ్ళీ చూపెడతా. వినపడిందా? ఇప్పుడు నీ సౌకర్యానికి రెడీ ఉంటుందా? నేనేదో అన్నానే అనుకో, ఈ టైంలో ఫోన్ చేసి పలా రేపు నుండి నువ్వేం చేసినా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇంపార్టెంట్ పని చేసావు అనుకో నాకు ఒక పిక్ పంపించు, సరేనా? సరే నువ్వు చెప్పాగా, అలాగే చేస్తాలే. ఏం చేస్తా? అర్థమైపోయింది. ఇక పిక్కులు స్టార్ట్ అవుతాయి. ఉదయాన్నే లేచాంగా, బాత్రూమ్కి వెళ్ళాలిగా, వెళ్తానే ఉండు మరి. వామ్ము కూర్చోగానే ఇప్పుడు దానికి చెప్పాలిగా, ఫోటో తీయాలి. ఫోన్ చేస్తే అరిసిద్ది. ఎందుకు మనకు వచ్చిన గోళ? ఫోటో తీద్దాం. అరే ప్యాంట్ వేసుకోకుండా ఫోటో తీస్తున్నారా? అలాగే పంపించేస్తున్నావు. ఇప్పుడు ఏంది వారిని కూడా చూడాలనుకుంటా. ఇప్పుడు మారువా నువ్వు మారవరా?
వీడియో రికార్డ్ చేసిరా ఐ యామ్ ఇన్ లండన్. అరే రే 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 ఫేస్బుక్ లైవ్ వద్దన్న అందరు చూస్తారు. అది చూసిద్ది. అమ్మో మా బాయ్ ఫ్రెండ్ ఏదో ఫోటోలు పెట్టాడు, ఏదో జాతర అనుకుంటాడు. అక్క చూసావా ఈ ఎట్లాంటి ఫోటోలు పెట్టాడో చూస్తావా? అమ్మో నువ్వు చూసి. హలో హలో ఏందే ఫోన్ చేసావు? అరే ఏంట్రా ఫోటోలు మరీ చండాలంగా, ఏంటి అంత చిన్నగా ఉంది? ఏంటి చిన్నగుండేది? అదేరా బాత్రూమ్ లో మగ్గేంటి అంత చిన్నగా ఉంది అంటున్నా. ఓసే నీ అంకమ్మ, ఇక్కడ ఉండే వాళ్ళంతా నేనేదో డబుల్ మీనింగ్ డైలాగ్ ఏదైనా అనుకుంటున్నారు. పెట్టే ఫోన్ అన్న. ఇక్కడున్న ప్రతి ఒక్కడో ఏమనుకుంటాడు తెలుసా? నేను ఎట్టయినా సరే ఒక ఎర్రగున్న అమ్మాయిని పడేసి లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటాడు. ఒరే పిచ్చోళ్ళారా, నల్ల చీమల కంటే ఎర్ర చీమలు ఎక్కువ కొడతారా పిచ్చోళ్ళారా? సో అమ్మాయిని లవ్ చేస్తే ఇలా ఉంటదన్న.